వాడు దూరం అయిపోతాడు, దళిత బడుగు బలహీన వర్గాలకి నాశనం చేసినట్టు అవుతుంది. ఇదంతా ఆలోచించకుండా సిబిఎస్ఈ తీసుకురావడమే జగన్ చేసిన తప్పు అంటే వాళ్ళకి తెలియదు, అంత పిచ్చోళ్ళేం కాదు, ఇది పీకేయాలనుకుంటున్నారు. ఇప్పుడు సిలబస్ కిందకి మారుస్తారట మళ్ళీ స్టేట్ సిలబస్. సిబిఎస్ఈ అందుకోసం అని చెప్పి అలా చేయడానికి కుక్కని చంపాలంటే పిచ్చి కుక్కని ముద్రేసినట్టు ఈ వ్యవస్థను చంపడానికి జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడనే ముద్రతో, టీచర్లకి చేత కావట్లేదన్న ముద్రతో, పిల్లలకి నేర్చుకోవడం కుదరట్లేదన్న ఒత్తిడి పెంచేస్తున్నారు వాళ్ళ మీద, తీసి పడేస్తున్నారు. అది ఒక రకంగా ఇదే ఒక అంశం అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా అసలు రద్దు చేసేస్తామనే హామీ రద్దు చేసాడు ఇవన్నీ. కానీ ఇప్పుడు మళ్ళీ రీసర్వేలు జరుపుతుంది రాష్ట్ర ప్రభుత్వం. వేరే దారిలోంచి వేరే పేరు మార్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆ చట్టం తీసుకురావడానికి అసలు రీసర్వేలు ఎందుకు, అసలు ల్యాండ్ టైటిలింగ్ తీసుకొచ్చే పెద్ద తప్పు చేసేసాడు జగన్ అనేది. ఇప్పుడు అతన్ని ఒకటి కార్నర్ చేయడానికి అదో పదం ఉపయోగపడింది. నేను అప్పుడే చెప్పాను, ఇది ఆపే స్థాయి ఎవ్వడికి లేదు, ఆపితే ఆ రాష్ట్రానికి పెట్టుబడులు రావు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చిందంటే, నరేంద్ర మోడీ వచ్చాక, నరేంద్ర మోడీ కాదు అటల్ బిహారీ వాజ్పేయి టైంలో అంతర్జాతీయంగా ఉన్న పారిశ్రామికవేత్తలందరినీ పిలిపించి మాట్లాడితే, మీ దేశంలో ఒకడు పహాని అంటాడు, ఇంకోడేమో ఏనాం భూమి అంటాడు, ఇంకోడేమో పట్టా భూమి అంటాడు, మేమేమో భూమి అంతా కొన్న తర్వాత 100 కోట్ల రూపాయలు అక్కడ పెట్టుబడి తీసుకొచ్చిన తర్వాత ఒకడొచ్చి కోర్టులో లిటిగేషన్ వేస్తే కోర్టే మమ్మల్ని ఆపేస్తే మేము 9 ఆ కోట్లన్నీ అక్కడ పెట్టుకుని ఎటు కాకుండా మధ్యలో నిలబడిపోవాలా? కాబట్టి